ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పర్సనల్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అంటారు. సో ఐక్యూ 15 అల్ట్రాకి సంబంధించిన 2 కలర్ ఆప్షన్స్ అయితే బయటపడ్డాయని చెప్తాను. చైనాలో లాంచ్ అవుతుంది, ఇండియాకి అయితే ఇంకా టైం పడుతుంది, కానీ చైనా లాంచ్ అయిన దానికి 2 కలర్ ఆప్షన్స్ అయితే బయటపడ్డాయి. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఒకటి ఫ్లోరెసెంట్ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది, అండ్ ఫ్లోడింగ్ క్లౌడ్ బ్లూ లైట్ అనేసి కలర్స్ వచ్చినాయి. అసలు 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో బాగున్నవి 2 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్తో పాటు కూడా ఉన్నాయి. చూడాలి, మిగతా స్పెసిఫికేషన్స్ ఇవన్నీ చూసుకుంటే బాగానే అనిపించింది నాకు అయితే. సో అఫీషియల్గా లాంచ్ అయినాక మన ఇండియాకి వచ్చినప్పుడు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ 10a అయితే స్పాట్ అయిందనమాట. నార్మల్ ఏదైనా బడ్జెట్ కేటగిరీలో ఏ సిరీస్ తీసుకొస్తారు, 9a కూడా ఉంది, ఇప్పుడు 10a కూడా తీసుకొస్తారు అనమాట. లుక్స్ ఏవైతేనే సిమిలర్ లుక్స్తో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు కూడా వస్తుందని అయితే అన్నారు. సో కెమెరా కూడా బాగానే ఉంది, ఎల్ఈడి ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది, పిల్ లాంటి షేప్ల కెమెరా కట్అవుట్తో పాటు కూడా వస్తుందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఇది 6.3 ఇంచెస్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది, 200 nits బ్రైట్నెస్, 120 రిఫ్రెష్ రేట్, అండ్ 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు వస్తుంది, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది, 5100 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అని అయితే లీడ్ ఇన్ఫర్మేషన్, కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ కాదు, లీడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే OnePlus వారంటీ. సో OnePlus Nord 6కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే Qualcomm Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుందని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి అయితే Geekbenchలో స్పాట్ అయిందనమాట. ఇక్కడ Geekbench స్పాట్ అయింది, కానీ ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే మాత్రం సింగిల్ కోర్ స్కోర్స్ 2019 స్కోర్స్ వచ్చింది. అది మల్టీ కోర్ స్కోర్స్ చూసుకుంటే 6503 మల్టీ కోర్ స్కోర్స్ వచ్చినాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా షట్ డౌన్ అయితే రూమర్స్ అయితే వచ్చినాయి కదా, అది కాదనుకుంటే ఇప్పుడు మంచి అప్డేట్ అయితే వచ్చింది అనుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రం ఎక్స్బాక్స్ నుంచి అనమాట. ఎక్స్బాక్స్ వాళ్ళది యాప్ ఏదైతుందో ఇది ఆర్మ్ బేస్డ్ విండోస్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దాంట్లో విండోస్ లెవెల్ దాంట్లో 85% గేమ్స్ ఏవైతున్నాయి ఈజీగా ప్లేయబుల్ అనమాట. 85% గేమ్స్ అని కూడా ఆడొచ్చు అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నోవా లాంచర్ నుంచి అనమాట. సో మనకు అదే తెలిసింది, నోవా లాంచర్ 4-5 నెలల క్రితము ఆపేసారు. సో దీన్ని ఒక కొత్త కంపెనీ ఏదైతుందో పర్చేస్ చేసుకుందామన్న కంపెనీ చూసుకొని స్వీడిష్ కంపెనీ అనమాట. ఇన్స్టా బ్రిడ్జ్ అనేసి అయితే INSTA బ్రిడ్జ్ ఈ కంపెనీ వాళ్ళైతే ఎక్వైర్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మాత్రమే నోవా లాంచర్ని 2 కేటగిరీస్లో తీసుకొస్తారు. ఒకటేమో పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట, వితౌట్ యాడ్స్ లేకుండా. ఇంకొకటి ఏదైతేనేమో యాడ్స్ సబ్స్క్రిప్షన్తో పాటు ఫ్రీ వర్జన్ కూడా తీసుకొస్తారు అనమాట. సో చూడాలి, ఇంకా అప్డేట్ అయితే రాలేదు, వచ్చిందని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అఫీషియల్గా మనకి స్టోర్లో రాగానే అప్డేట్ అయితే చేస్తాను. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫ్యాన్లెస్ ఇండస్ట్రియల్ పీసీ అయితే ఫీచర్ రివీల్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ దీని ప్రకారం కూడా చూసుకుంటే Ryzen AI 9 HX 370 మోడల్స్ అయితే బయటపడ్డాయి. డిజైన్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇంత సైజు సైజెస్ డిఫరెంట్ సైజెస్లో వచ్చినాయి. ఇది వచ్చేసరికి అయితేనేమో 50 టాప్స్ NPUతో పాటు వస్తుంది. ఫ్యాన్లెస్ అనమాట, ఇండస్ట్రియల్ పీసీస్ ఇవి. మొత్తం కూడా అప్గ్రేడేషన్ కార్డ్ అయితే నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేవు. సో సింగిల్ ఫ్యాన్తో పాటు వస్తుంది. స్పెసిఫికేషన్స్ మంచిగా ఉండవి. Ryzen AI ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ జీపీ చూసుకుంటే Radeon 890M మొబైల్ జీపీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 128GB DDR5 ర్యామ్ సోడియమ్స్ అన్నమాట. ECC సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. 128GB అన్నమాట ఇండస్ట్రియల్ అవసరమే. 4 డిస్ప్లే పోర్ట్తో పాటు వస్తుంది. 40 GB/s పాటు కూడా వస్తుంది. అండ్ 12 వోల్ట్ 60 వోల్ట్ DC పవర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 60 వాట్స్ మోడల్ ఫామ్ ఫ్యాక్టర్తో పాటు కూడా వస్తుంది. సో ఇండస్ట్రియల్ కేటగిరీకి అనమాట ఇది, మనకి కన్జ్యూమర్కి అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది చాలా హల్చల్ అనమాట. సో అఫీషియల్గా యూబీసాఫ్ట్ వాళ్ళది అయితే కన్ఫర్మ్ మెయిల్ కూడా వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ ఎక్స్లో కూడా పోస్ట్ చేసారు అన్నమాట. ఏంటంటే మాత్రమే వాళ్ళ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్స్ కొన్ని చేంజెస్ మార్పులు చేయడం వల్ల కొన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుని ఆపేస్తారు అనుకోవచ్చు. ఫస్ట్లో అన్నిటికంటే పెద్ద పోస్టర్ ఏది ఇచ్చారంటే మాత్రమే ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ఒరిజినల్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా రీమేక్ ఏదైతే ఉండేనో దాన్ని అఫీషియల్గా క్యాన్సిల్ చేస్తామంటే దాంతోపాటు చాలా ఉన్నాయి. మీకు ప్రిన్స్ ఆఫ్ పర్షియా శాండ్తో పాటు కూడా చాలా గేమ్స్ ఉన్నాయి, లైక్ స్ప్లింటర్ సెల్ కూడా ఉంది, రేమన్ లెజెండ్స్ ఉన్నాయి. కొన్ని క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అంటే దీంతో పాటే. సో ఇది గేమింగ్లో కొంచెం బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు. సో గేమ్స్ ఏవైతే చూసుకుంటే అసాసిన్ క్రీడ్ సిరీస్ ఉంది, ఫార్ క్రై ఉంది, Rainbow Six Siege, ద డివిజన్, గోస్ట్ రికాన్ ఉంది, స్ప్లింటర్ సెల్ ఉంది, అనో ఉంది, రేమాన్ అండ్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా సిరీస్ కూడా. ఇవన్నీ కూడా
క్యాన్సిల్ అయితే అయినాయి. ఇప్పుడు మెయిన్ ఏవైతే ఫోకస్ చేస్తారో అండ్ ఇప్పుడు మోస్ట్లీ దీంట్లో అసాసిన్ క్రీడ్కి సంబంధించిన 3 బ్లాక్ ఫ్లాగ్కి సంబంధించిన ఆపుతున్నాం అనేసి ఏం లేదు. మోస్ట్లీ అది కంప్లీట్ అయిపోయినట్టుంది ప్రొడక్షన్ అవంతా కూడా. సో ఇంకా దాని గురించి అయితే మెన్షన్ చేయాలి. కానీ ఏదైతే ఆపిస్తుందో ఇది ఎప్పటి నుంచో ఊరిస్తారు రీమేక్ తీస్తున్నాం అని. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది గేమర్స్కి అయితే. అంటే ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలా కలుసుకుందాం.